హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధిని పెళ్లి బంధంలో పార్ట్ 69. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. తండ్రి కాళ్ళు మొక్కి బాబాయ్ దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరాడు రాజ్. ఎందుకో అతన్ని ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేకపోయారు. అతని ఇంట్లో వాళ్ళు అండ్ ఇంకొక పర్సన్ రియాక్షన్ మీకు చెప్పలేదు కదా. అభిషేక్, సో కిడ్నాప్ ఇస్ సక్సెస్, వెరీ గుడ్. ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేసి, మొత్తానికి నేను అనుకున్నది సాధించాను అనుకుంటూ సంతోషంతో గంతులు వేస్తున్నాడు. పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో చాలా చిరాకుగా హోటల్ రూమ్ కి వచ్చిన శశాంక్ ఆనంద్తో, సియాని కిడ్నాప్ ఎవరు చేసి ఉంటారు అంకుల్? ఆ కొండలరావు పనే కదా. నా సంతోషం చూసి ఓర్వలేక చేసి ఉంటాడు అన్నాడు శశాంక్. కాదు శశాంక్, వాడు మన చెర నుంచి తప్పించుకొని వాడు తల దాచుకోవడమే కష్టం. అలాంటిది ఒక కిడ్నాప్ చేయాలంటే మంది మార్బలంతో పాటు డబ్బు కూడా అవసరమే. వాడున్న స్టేజిలో ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఒకవేళ ఎవరి దగ్గరైనా తీసుకొచ్చినా మనకి నిమిషాల్లో తెలిసిపోతుంది. పైగా సియాని చాలా పక్కడబందీగా కిడ్నాప్ చేశారు. సీసీటీవీ వైర్ కూడా కట్ చేశారు శ్మశానక వాటికలో. ఇక మనకు దొరికింది ఒకే ఒక క్లూ, ఆ వ్యాన్. కాకపోతే ఏ రోడ్ లో అయితే అది వ్యాన్ క్యాచ్ అయ్యిందో అదే రూట్ లో సేమ్ కలర్ తో కొన్ని వందల వ్యాన్లు రావడం ఏంటి? అందులో సియా ఉన్న వ్యాన్ కలిసిపోయి ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మిస్ అవ్వడం ఏంటి? ఇది చాలా పెద్దవాళ్ల పని. పైగా ఆలోచించు, నీ శత్రువులైతే కారు కదా అన్నాడు ఆనంద్. శత్రువులే అనుకుందాం, కానీ నేను సియాని పెళ్లి చేసుకుంటున్నట్లు ఎవరికి తెలియదు, మన ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి తప్ప. తను ఇష్టపడకపోయినా ఎలాగో నన్ను పెళ్లి చేసుకుంటుంది, ప్రాబ్లం లేదు. ఇంత చిన్న గ్యాప్ లో తన ఇష్టం లేక పారిపోయింది అన్నట్లు కూడా లేదు అని ఆలోచిస్తూ వెంటనే మెరుపు లాంటి ఆలోచన రావడంతో తన టై లాగేసి వెంటనే కొంపతీసి గౌతమి పని అయితే కాదు కదా అన్నాడు మళ్ళీ శశాంక్. వాట్, గౌతమ్యా? 1-2 సెకండ్స్ ఆగి ఆనంద్, చచా అలాంటిది ఏమీ అయ్యుంది, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావేమో అన్నాడు ఆనంద్. నా పెళ్లి విషయంలో ఎక్కువ ఆలోచించేది గౌతమి మాత్రమే అంటూ వెంటనే ఫోన్ తీసి గౌతమికి కాల్ చేశాడు. అబ్బా, తరించేశాను అంది గౌతమి ఫోన్ లిఫ్ట్ చేయగానే. ఏంటి అడిగాడు శశాంక్. మీరు నా ఫోన్ కి ఫోన్ చేయడం అనేది నా జన్మ ధన్యమైంది, తరించేశాను అంటున్నా అంటుంది గౌతమి నవ్వుతూ. చాలు వెకిలి చేష్టలు, పిచ్చి మాటలు. సియా ఎక్కడుందో చెప్పు అన్నాడు శశాంక్. ఏంటి అడిగింది గౌతమి. యాక్టింగ్ చేసింది చాలు గౌతమి, సియా ఎక్కడుందో మర్యాదగా నాకు హ్యాండ్ ఓవర్ చేసేయి. నేను ఇదా పెద్దగా కేసు పెట్టాను అండ్ రివెంజ్ తీసుకునే మూడు కూడా లేదు. మర్యాదగా సియాని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే దింపేయి అంటాడు శశాంక్. ఏం మాట్లాడుతున్నారు? సియా నా దగ్గర ఉండడం ఏంది? తను నీ గుండెలో కదా ఉంటుంది అంటుంది గౌతమి. ఇరిటేట్ చెయ్యకు గౌతమి, చాలా విసుగ్గా ఉన్నాను. ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ పెట్టుకోవడం, అది తీరకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్తానేమో అనిపిస్తుంది. ఒక్కసారి నేను డిప్రెషన్ లోకి వెళ్తే ఏం చేస్తానో కూడా నీకు తెలుసు. మర్యాదగా సియని వదిలే అన్నాడు శశాంక్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. సియకి ఏమైంది? ఎక్కడ ఉంది? అంటే నీ దగ్గర లేదా? ఓ మై గాడ్, నువ్వంటే ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయిందా? వావ్, వాట్ ఏ హ్యాపీ న్యూస్ అంటుంది గౌతమి. యూ ఇడియట్, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? తనని కిడ్నాప్ చేశారు, ఐ మీన్ నువ్వే చేశావు అంటాడు శశాంక్. అవునా, సియాన్ని కిడ్నాప్ చేశారా? ఎవరు? గ్యారంటీగా నీ శత్రువులే అయ్యుంటారు. ఎదురైన ప్రతి ఒక్కరిని గెలుక్కుంటావు కదా, ఇలాగే ఉంటుంది మరి అంటుంది గౌతమి. అయ్యో, నేనెందుకు తాను? నీ పెళ్లి జరుగుతుంటే భజంత్రీలు ఆపండి అంటూ నీ పెళ్లి ఆపడానికి
నేను ఇక్కడ ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటే వాడెవడో నేను ఆపకుండా ఆపేశాడు. నిన్నటి నుంచి ఎంతో ప్రిపేర్ అవుతున్నాను నీ పెళ్లి ఆపడానికి. చాలా డిసప్పాయింట్ చేశావు నన్ను ఈ విషయం చెప్పి. పో అంటూ ఫీల్ అవుతుంది గౌతమి. ఈడియట్ అని మరొకసారి తిట్టి కాల్ కట్ చేశాడు. ఇది గౌతమి పని కాదు అంకుల్ అన్నాడు శశాంక్. నేను ముందే చెప్పాను కదా, నిన్న కాక మొన్న వచ్చింది ఇండియాకి, తనెందుకు చేస్తుంది అన్నాడు ఆనంద్. మరి ఎవరు చేసి ఉంటారు మళ్ళీ అడిగాడు శశాంక్. అది అర్థమైతే ఇక్కడెందుకుంటాను నేను అని అడిగాడు ఆనంద్ కూడా. పెళ్లి టైంకి నాకు సియా కావాలి అంకుల్, ఎలాగైనా కావాలి. తన మెడల్లో తాళి నేను కట్టాలి, తనని నా సొంతం చేసుకోవాలి అంటూ పిచ్చిగా అరుస్తాడు శశాంక్. మరొకసారి నా ముద్దుల అల్లుడు మెంటల్ అయ్యేటట్టు ఉన్నాడు అనుకుంటూ కామ్ డౌన్, అంత మంచి జరుగుతుంది, ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పద అన్నాడు. అలా అయిన టాపిక్ డైవర్ట్ అవుతుందని ఆనంద్ ప్రయత్నం. ఇక ఏమీ ఆలోచించకుండా అతనితో పాటు స్టేషన్ కి బయలుదేరాడు శశాంక్. సియా నిద్ర లేచేసి తను ఒక గదిలో ఉంది. కాసేపు ఎక్కడ ఉందో తనకి అర్థం కాలేదు. తనని కొంతమంది బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించడం గుర్తుకు రాగానే మరుక్షణం స్ప్రింగ్ లాగా లేచి కూర్చుంది సియా. చుట్టూ చూసింది. తర్వాత అదొక మాస్టర్ బెడ్రూమ్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి అందులో. బట్ అక్కడ ఎవరూ లేరు. వెంటనే లేచి డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. బట్ అది లాక్ లో ఉంది. హలో, ఎవరండి? ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి. ఎవరు మీరు? మీకేం కావాలి అంటూ అరుస్తూ ఉంది. కానీ బయటి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ప్లీజ్ ఎవరైనా మాట్లాడండి, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? మా వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మా ఇంటికి వెళ్ళాలి. నన్ను ఇలా ఎందుకు తీసుకొచ్చారు? ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యండి అంటూ చాలాసేపు అరిచిన తర్వాత కూడా అలా కూర్చుండిపోయింది ఏడుస్తూ. తన బాధని వినే నాదుడే లేడు అక్కడ. కానీ తనను ఎందుకు బలవంతంగా ఇక్కడకు తీసుకొచ్చారు అన్న ప్రశ్న తనని చంపుతుంది. అలాగే కూర్చుండిపోయింది సియ ఆలోచిస్తూ. అరగంట తర్వాత డోర్ ఓపెన్ అయిన శబ్దం రాగానే భయంతో వెనక్కి జరిగి వాల్ కి అంటుకొని నిలబడింది. ఎవరో అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే ముఠా అనుకుంటా. ముందుగా ఒకతను బ్లాక్ డ్రెస్ లో 6 ఫీట్ హైట్ తో చాలా సీరియస్ గా లోపలికి వచ్చి సియా వైపు చూసి వెనక్కి తిరిగి ఎవరికో సైగ చేశాడు. అప్పుడు లోపలికి ఒక అమ్మాయి ఒక పెద్ద ట్రే తీసుకొని అందులో ఫుడ్ పట్టుకొని లోపలికి వచ్చింది. టేబుల్ పై పెట్టి, ఇక్కడ మీకు కావలసిన ఫుడ్ మొత్తం ఉంది, లోపల మీకు డ్రెస్లు ఉన్నాయి, ఫ్రెష్ అప్ అయి భోజనం చేయండి అంటూ స్కూల్ పిల్ల టీచర్ కి పాఠం అప్పజెప్పినట్లు చెప్పి చూస్తూ ఉండగానే వెళ్ళిపోయింది. వెంటనే సియా, అసలు ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ప్లీజ్ చెప్పండి. మీరు తెచ్చిన ఫుడ్ నేను తినను. మీరు ఎవరు అసలు అని అడిగింది. డోర్ క్లోజ్ చేస్తున్నా అతని దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇలా బంధించారు అని అడుగుతుండగానే డోర్ లాక్ చేసేశాడు. చాలాసేపు డోర్ తట్టి తట్టి అలసిపోయింది. బయట నుంచి అస్సలు రెస్పాన్స్ లేదు. మార్నింగ్ నుంచి ఏమి తినకపోవడంతో తనకి కళ్ళు తిరుగుతున్నాయి. గొంతు తడి ఆరిపోతుంది. ఏడవడం వల్ల తలనొప్పి కూడా అనిపించింది. కొంచెం వాటర్ అయినా తాగాలి అనిపించి వాటర్ కోసం ఆ అమ్మాయి పట్టుకొచ్చిన ట్రే దగ్గరికి వచ్చింది సియా. అక్కడ తనకి రైస్, చపాతి, 4 రకాల కర్రీస్, పప్పు, పెరుగు, వడియాలు, చివరికి పచ్చడి కూడా ఉంది. బట్ సియా అవేవి తీసుకోకుండా గ్లాస్ లో వాటర్ వంపుకొని కొన్ని వాటర్ తాగి ఆ తర్వాత అక్కడే ట్రే చివరలో ఒక స్లిప్ కనిపించడంతో వెంటనే అది తీసుకొని ఓపెన్ చేసింది ఆతృతగా సియా. సియా, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనేది మీకు అనవసరం. అలాగే మేము ఎవ్వరమో కూడా నీకు అనవసరం. మేము అనుకున్నది జరిగే వరకు
మీరు కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి. అది ఎందుకు అనేది కూడా మీకు అనవసరం. మాకు పని కంప్లీట్ అయ్యాక మిమ్మల్ని వదిలేస్తాం సేఫ్టీగా మీ ఇంట్లో. అప్పటి వరకు అరవకుండా గోల చేయకుండా కామ్గా పెట్టింది తిని సైలెంట్ గా రూమ్ లో ఉండండి. అదే మీకు మంచిది. ఎక్స్ట్రాలు చేసినా గొడవ చేసినా మా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. మంచితనానికి మంచితనం చూపిస్తాం మేము. మమ్మల్ని రాక్షసుల్ని చెయ్యొద్దు అని స్ట్రేట్ గా వార్నింగ్ లెటర్ పంపారు. ఒక్క నిమిషం చాలా భయం వేసింది. మళ్ళీ మళ్ళీ చదివింది. అందులో వాళ్ళు తన నుంచి ఏమీ ఆశించడం లేదు అని మాత్రం అర్థమైంది సియాకి. కానీ తనని కిడ్నాప్ చేస్తే వాళ్ళది ఏం పని జరుగుతుంది? నేనేమైనా పొలిటికల్ లీడర్నా లేక గ్లామర్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్ద స్టార్నా? నన్ను కిడ్నాప్ చేస్తే వీళ్ళకేం లాభం వస్తుంది? కానీ వీళ్ళు అంత డేంజర్ కాదు అనుకుంటా. మళ్ళీ మళ్ళీ చదివి నన్ను ఎవరో అనుకొని కిడ్నాప్ చేసినట్టు ఉన్నారు అని తనకు తాను చెప్పుకొని రిలాక్స్ గా అలాగే పడుకుంది సియా. స్టేషన్ కి వెళ్లినా తమకు ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదని, ఇంకా దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం ఇది కిడ్నాప్ కేసు కింద రాసుకొని ముందుకు వెళ్తున్నామని, మీకు ఎలాంటి బెదిరింపు ఫోన్ అయినా వస్తే అస్సలు ఇబ్బంది పడకుండా తమకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని చెప్పారు పోలీస్ ఆఫీసర్స్. దాంతో ఎక్కడ వేసిన గుంగడి అక్కడే ఉంది అన్నట్లుగా ఇద్దరూ నీరసంగా హోటల్ కి వచ్చారు. చచ, అన్ని సవ్యంగా జరిగి ఉంటే ఈ పాటికి సియా నా పిల్లం అయ్యి ఉండేది. ఎవరో కావాలని ఈ పని చేస్తున్నట్టున్నారు అంకుల్. నిజం చెప్తున్నాను, వాళ్ళు నా చేతికి చిక్కాలి, వాళ్ళని నరికేస్తాను ఆవేశపడిపోయాడు శశాంక్. చంపుతూ పోతే లాస్ట్ కి ఎవరూ మిగిలరు వీడు తప్ప అని మనసులో అనుకుంటూ ఆనంద్, బాధపడకు శశాంక్, మనకి కాల్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం. అలాగే శ్యామ్ ప్రసాద్ ఇంటికి కూడా ఒకసారి వెళ్ళి వద్దాం, పాపం వాళ్ళు కూడా బాధపడుతూ ఉండొచ్చు అన్నాడు ఆనంద్. అవును అంకుల్, అక్కడికి వెళ్ళాలి. ఇంతకీ అమ్మాయి ఏమంటుంది అని అడిగాడు. నీ మీద చాలా కోపంగా ఉంది. ఇక పెళ్లి ఆగిపోయింది కాబట్టి తనని ఢిల్లీ తీసుకెళ్లమంటుంది అన్నాడు ఆనంద్. నా మీద ఎందుకు కోపం, నేనేం చేశాను అని అడిగాడు శశాంక్. ఏముంది, అక్కడే ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది. అమ్మాయి ఇక్కడికి వచ్చిందని, తనని కూడా ఇక్కడికి పరిగెత్తుకుంటూ తీసుకొచ్చావని. ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయి లేకుండా పోయింది. ఇంటికి వెళ్ళాక 10 మంది 10 రకాలుగా అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని అంటుంది అన్నాడు ఆనంద్. ఈ లేడీస్ కి ముచ్చట్లు తప్ప ఇంకేమీ అవసరం ఉండదు. ఎవరి లైఫ్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్, చిరాకు పడుతూ అనుకున్నాడు. అంతలోనే కొండలరావు గురించి ఎంక్వైరీ ఏమైంది అని అడిగాడు శశాంక్ సీరియస్ గా. చెప్పడం మర్చిపోయా. వాడు పారిపోయాక ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిందంట. వాడు కార్ యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఆ తర్వాత చచ్చాడో బతికాడో, ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలీదు. ఒకవేళ వాడికి చాలా దెబ్బలు తగిలి హాస్పిటల్ కి తీసుకెళ్తే వాడు డిపార్ట్మెంట్ హ్యాండ్ లో ఉన్నట్లే. మన వాళ్ళకి చెప్పాను వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టమని. అయినా వాడేదైనా బయటికి చెప్పి ఉంటే ఈ పాటికి ఏదో ఒకటి జరిగి ఉండేది. ఇలా జరగలేదు అంటే వాడు ఆల్రెడీ పైకి పోయి ఉంటాడు అని నా డౌట్ అన్నాడు ఆనంద్. అది నిజమే అంకుల్, కానీ వాడు పైకి పోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ద్వారా అయినా మనకి తెలుస్తుంది కదా అన్నాడు శశాంక్. అవును, అది నిజమే, కానీ అంటే ఏమై ఉంటుంది మరి వాడికి అని అడిగాడు ఆనంద్. వాడికి ఏదో చాలా దెబ్బలు తగిలి ఉంటాయి, స్పృహలో లేనంత, అందుకే ఏమీ జరగలేదు. సరే, నువ్వైతే వెతికించు, నేను మమ్మీని కలిసి వస్తాను అంటూ తన రూమ్ కి వెళ్తాడు శశాంక్. ఏంటి, నిన్నటి నుంచి ఫుడ్ తీసుకోలేదంట అంటుంది ఒక అమ్మాయి తన రూమ్ లోకి వచ్చి. ఆమె వెనకాల డోర్ ఓపెన్ చేసిన అతను కూడా ఉన్నాడు. ఆమె మాటలకు మెలకువ వచ్చిన సియా భారంగా లేస్తూ, నాకు ఆకలి లేదు అంటుంది. వై, నిన్న మార్నింగ్ తీసుకొచ్చాం, అప్పటి నుంచి ఆకలి ఎందుకు ఉండదు? నాటకాలు ఆడుతున్నావా? నువ్వు ఇలాగే చేస్తే మా బాస్ కి చెప్పాల్సి ఉంటుంది. అరే, నిన్ను తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నామా? విఐపి లాగా ఏసీ రూమ్ లో ఉంచి చూడడానికి టీవీ ఇచ్చి తినడానికి ఫుడ్ ఇస్తుంటే ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అరుస్తుంది ఆ అమ్మాయి. బట్
సియా ఆ అమ్మాయి మాటలు పట్టించుకోలేదు. పక్కకు ఒరిగిపోయింది. ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావు అంటూ చెయ్యి పట్టుకోగానే వేడిగా అనిపిస్తుంది. వెంటనే ఆమె సియా నుదుటిపై చెయ్యి వేసి చూస్తే ఫుల్ గా ఫీవర్ ఉంది. ఓ మై గాడ్ అంటూ డోర్ ఓపెన్ చేసిన బ్లాక్ డ్రెస్ అతనికి త్వరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ అమ్మాయికి ఫుల్ గా ఫీవర్ వచ్చింది అండ్ స్పృహ కూడా తప్పింది. ఏదైనా జరగరానిది జరిగితే మనమే ప్రాబ్లమ్స్ లో పడతాం అంటుంది. ఓకే అంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు ఫోన్ చేయడానికి. కట్ చేసే గంట తర్వాత మెలకువ వచ్చింది సియాకి. ఎవరో కొత్త మరొక అమ్మాయి కనిపించింది. టాప్ టు బాటమ్ మోడర్న్ డ్రెస్ లో, హెయిర్ ఓపెన్ గా వదిలేసి. అప్పటికి డాక్టర్ సెలైన్ పెట్టాడు తన చేయికి. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడిగాడు. పర్వాలేదండి అంటుంది సియా ఆమెను చూస్తూ. ఆమె కోపంగా సియా వంక చూస్తూ ఇప్పుడు ఆమె కండిషన్ ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది. అంతకు ముందు తనతో మాట్లాడిన అమ్మాయి, ఫుడ్ తెచ్చే అమ్మాయితో పాటు బ్లాక్ డ్రెస్ లో ఉన్న అతను ముగ్గురు ఆమె వెనకాల నిలబడ్డారు. సెలైన్ లో ఇంజెక్షన్ చేశాను. ఫీవర్ తగ్గిపోతుంది. ఫుడ్ తీసుకోలేనందుకు నీరసంతో కళ్ళు తిరిగే ఉంటాయి. సెలైన్ పెట్టాను కదా, ఇక ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఒక అరగంట పోయాక తనకి జ్యూస్ లేదా పాలు తాగించండి. ఈ మెడిసిన్స్ నైట్ కి ఇవ్వండి, సరిపోతుంది అంటూ వెళ్ళిపోతాడు డాక్టర్. ఏంటి కామ్గా తిని కూర్చోమంటే అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు? నిన్నటి నుంచి నువ్వు ఎందుకు తినలేదు? అందుకే నీకు ఫీవర్ వచ్చింది. ఇప్పుడు డాక్టర్ వచ్చాడు, నీకు ఫీవర్ వచ్చిందని నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాను అంటుంది ఆ కొత్త అమ్మాయి. నేను ఎవరిని రమ్మనలేను. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? సూటిగా అడిగింది సియా. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంది ఆ అమ్మాయి. అలాంటప్పుడు నేను ఎందుకు తినలేదు అని అడిగే హక్కు కూడా మీకు లేదు. తింటే తింటాను, చస్తే చస్తాను అంటుంది సియా. అదేంటి? నిన్ను కిడ్నాప్ చేశాను కాబట్టి నీ బాధ్యత మాపై ఉంటుంది కదా అంటుంది ఆ అమ్మాయి. ఒక మనిషిని కిడ్నాప్ చేయడమే తప్పు, ఇంకా బాధ్యత గురించి మాట్లాడుతున్నారా? నన్ను కిడ్నాప్ చేస్తే మీ పని పూర్తవుతుంది అంటున్నారు కదా అంటుంది సియా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.